అమ్మా 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 ఝాన్సీ డిశ్చార్జ్ అయింది. నౌ షీ ఈస్ ఫైన్. చూసావు కదమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఝాన్సీ నా జీవితంలో అడుగు పెట్టినా, మన ఇంట్లోకి అడుగు పెట్టినా నాకేం కాదని. మేమిద్దరం కలిసి ఉంటే ఏదో జరుగుతుందని, ఎవడో చెప్పాడని నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నిజమేంటో కళ్ళారా నువ్వే చూసావు. ఝాన్సీ మన ఇంటికి వచ్చి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా నాకు అడ్డుగా నిలిచింది కాబట్టే ఈరోజు నేను మీ అందరి ముందు ప్రాణాలతో ఇలా నిలబడగలిగాను. ఇప్పటికైనా తెలుసుకోమ్మా, ఝాన్సీ నా జీవితంలోకి వస్తే నాకేదో జరగటం కాదు, ఝాన్సీ లేకపోతే నేను ఉండేవాడినే కాదు. గౌతమ్, నువ్వు ప్రాణాలతో బయటపడింది ఝాన్సీ వల్ల కాదు, ప్రియాంక వల్ల అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. గౌతమ్, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదురా. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మాత్రం ప్రియాంకనే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నన్ను కాపాడితే ప్రియాంక వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయని అంటావేంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉంది కాబట్టే నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రియాంక వల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అదే నిజం. నీ కొడుకు జీవితంలోకి ఒక మహర్జాతకం ఉన్న అమ్మాయి అరంగేట్రం ఆరంభమైంది. ఆ అమ్మాయి జాతకంలో ఆమెను చేసుకోబోయే వాడికి సంపూర్ణ ఆయుష్ ఉంది. ఇప్పుడు చెప్పు గౌతమ్, నీ ప్రాణాలు ఎవరి వల్ల దక్కాయో? ఇప్పటికైనా ఆ ఝాన్సీ నీ జీవితంలోకి వస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. కమలా, ఎవరో ఏదో చెప్పారని వాణ్ణి నమ్మి ఝాన్సీని తప్పుపట్టడం కరెక్ట్ కాదు. ఈ రోజు గౌతమ్ ఇలా మన ముందు ఉన్నాడంటే దానికి కారణం మాత్రం ఝాన్సీనే. ఝాన్సీ బుల్లెట్కి ఎదురెళ్ళింది. ఆ క్షణంలో నువ్వు నేను కూడా అంత ధైర్యంగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ తన ప్రాణాన్ని అడ్డుపెట్టి పచ్చని పందిట్లో నెత్తురు చిందించి గౌతమ్ని కాపాడింది. కళ్ళ ముందు జరిగిందంతా చూసా కూడా ఇంకా వాడెవడో చెప్పిన మాటలు నమ్ముతానంటే ఎలా? అలా నమ్మితే మనంత మూర్ఖులు మరొకరుండరు. ఇలాంటివన్నీ నమ్మడం మూఢనమ్మకాలంటారు. రేధనా, నాకు ఒకటి అర్థం కావటం లేదు. నీకు ఝాన్సీ అంటే ఇష్టమా లేక ప్రియాంక అంటే ఇష్టమా? చెప్పురా ధనా, నీకు గౌతమ్ ప్రియాంకని పెళ్లి చేసుకోవటం ఇష్టమా లేకపోతే ఝాన్సీని పెళ్లి చేసుకోవటం ఇష్టమా? నాన్న, ఇష్టాలతో సంబంధం లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. ఝాన్సీ వల్లనే కదా గౌతమ్ ప్రాణాలతో బయటపడగలిగాడు. దానికి మనం అంతా ఝాన్సీకి లైఫ్ లాంగ్ రుణపడాల్సింది పోయి ఇంకా తన మీద నింద వేస్తే ఎలా? ఎవడో చెప్పిన మాటలు విని మనం విచక్షణ మర్చిపోయి మాట్లాడితే ఎలా? అంత మంచిలో కూడా మనం చెడుని చూస్తుంటే మూఢనమ్మకం కాక ఇంకేంటి నాన్న? అంటే ఏమిట్రా ఇప్పుడు? బయట స్వామీజీలకి ఏమి తెలియదు, మొత్తం నీకే తెలుసు అంటావు, అంతేనా? వాళ్ళు చెప్పిన మాటలన్నీ మూఢనమ్మకాలు అంటావు. మరి అలా అయితే రాకేష్ వాళ్ళ సంవత్సరీకం జరిపించకపోతే చెడు జరుగుతుందని ఆ రోజు నువ్వే కదా కంగారు పెట్టావు. మరి అది కూడా మూఢనమ్మకంగా భావించి వదిలేయచ్చు కదా. ధనా, మనకు నచ్చినవి మనం చేయాలనుకుంటున్న వాటిని మంచి విషయాలుగా భావించడం, మనకు నచ్చనివి మనం చేయకూడదు అనుకున్న వాటిని మూఢనమ్మకాలుగా భావించడం కరెక్ట్ కాదు. ఒక్కోసారి మనం చూసినది విన్నది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అందులోనే పరమార్థం ఉంటుంది. ఆ అఘోరా వచ్చి 1కి 2 సార్లు చెప్పాడు అంటే మనం అందులో చూడాల్సింది ఎందుకు ఏమిటి అనేది కాదు. ఆయన చెప్పిన దాంట్లో గౌతమ్కి జరగబోయే ప్రమాదం మాత్రమే చూడాలి. దాని నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని తెలుసుకోవాలి. అంతేగాని
ఇలా మూఢనమ్మకం అని కొట్టిపారేయకూడదు. తాతయ్య, అలా అని ఎవరో వచ్చి ఏదో చెప్తే అది నిజమని నమ్మేస్తే ఎలా? అది అబద్ధం అని చెప్పడానికి కూడా మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదరా. పోనీ పని కట్టుకుని వచ్చి చెప్పడానికి అతనికి మనకి ఏమన్నా శత్రుత్వం ఉందా? అలా అని మిత్రత్వం కూడా లేదు కదా. మరి పదే పదే వచ్చి చెప్పాల్సిన అవసరం ఆయనకే ఉంది.